రిజర్వేషన్ అనేది ఎందుకు వచ్చింది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మా దౌర్భాగ్యం ఇది. ఒరే మేము అన్టచబిలిటీ ఉన్నవాళ్ళం రా. అన్టచబిలిటీ అంటే తెలుసా మీకు? ఒక మనిషి నీళ్లు తాగడానికి వీలేదు. ఇప్పటికీ 2 గ్లాసుల వ్యవస్థ చేవలలో ఉంది, మొయినాబాద్లో ఉంది. ఇప్పుడు కూడా ఎస్సీలు హోటల్కి పోతే వరే వాడు అక్కడోడు కదా ఆ గ్లాసులు ఇట్లా అంటాడు. ఆ 2 గ్లాసులు వేరే ఉంటాయి. ఇప్పుడు కూడా ఉంది ఇదే సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలో. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నీకు అన్టచబిలిటీ ఉంది. అంతేకాకుండా మాకు చారిత్రకంగా చూస్తే చర్మకారం మా వృత్తి. అంటే చర్మాన్ని వృత్తిపరంగా మమ్మల్ని అన్టచబిలిటీగా బిహేవ్ చేశారు. అలాగే ఈరోజు ఈ మాలిన్యాలను తీసేవాళ్ళు కానీ, మురికిని తీసేవాళ్ళు కానీ, డ్రైనేజ్ వ్యవస్థలో పనిచేసేవాళ్ళు కానీ, మోరీలు క్లీన్ చేసుకుంటూ డ్రైనేజీలో పడి చచ్చిపోయే వాళ్ళు కూడా మా వాళ్ళే. మేము లేకపోతే ఆ మురికిని మీరే కడుక్కొని తాగండి. మరి మాకు అది అన్టచబిలిటీ ఉంది. అది లేనివాడు ఇది అవసరమా అని అనేవాడు వచ్చి రారా నువ్వు ఆ పని చేయి, ఛాలెంజ్ చెప్తున్నాను. ఇదే పైకానాలు గడుగు బయటకు వచ్చి అదే డ్రైనేజీలో దిగు, నువ్వు రిజర్వేషన్ వద్దన్న వాళ్ళంతా ఆ డ్రైనేజీలో దిగండి రా, కడగండి, నా పిల్లలు గడిగి చచ్చిపోతున్నారు అలా. ఇదే పైకానాలు నువ్వు పండుకోండి, నువ్వు చేసిందంతా ఉంది కదా, నీ ఇంట్లో అట్లే పెట్టుకోండి. ఎవరిని మున్సిపల్లో పనిచేసే వాళ్ళంతా మా వాళ్ళే కదా. మరి ఈ తేడాలో మేము చచ్చిపోతున్నాం ఇప్పటికి కూడా. వీళ్ళు మురికి పని చేసేవాళ్ళు అంటే వృత్తిని బట్టా మాకు చెప్పావు. ఈరోజు మేము తినట్లేదు, ఎంతోమంది నాన్ వెజ్ వదిలేసాం, మా పిల్లలు తినట్లేదు ఇప్పటికీ. మేము బ్రాహ్మణుల కంటే ఎక్కువ అయిపోయినాం. అసలు మమ్మల్ని వద్దన్న వాళ్ళు బ్రాహ్మణులు ఎంతోమంది విదేశాల్లో పోయి మటన్లు, చికెన్లు, బీఫ్లు తింటున్నారు. మరి వాళ్ళని ఏమంటాం? ద్రోహులనమా? కుల వ్యవస్థలో ఉన్న వృత్తి ప్రవృత్తి వేరు. నువ్వు వృత్తిని పట్టుకొని కులాన్ని నిర్ణయించేటప్పుడు మనుధర్మ సిద్ధాంతాన్ని దాన్ని నువ్వెవడు రా డిసైడ్ చేయడానికి? నువ్వు పెట్టిన ఇవన్నీ. నీ రక్తంలో అదే రక్తము, నేను అది. ఇప్పుడు నేను పీల్చుకున్న గాలి అది నీకు అన్టచబిలిటీ అయిందంటే మానేసుకో, ముక్కు కట్టేసుకో. ఇప్పుడు నువ్వు పిలిచేది అదే గాలి, నేను పిలిచేది అదే. మరి పుష్పలీల పీల్చిన ఒక గాలి నువ్వు ఇక్కడ ఒక బ్రాహ్మణో ఇంకొకరు ఇంకెవరో కూర్చొని ఉన్నారనుకో, మరి నేను పీల్చింది ఆమె పీల్చుకోకూడదు కదా. అది కూడా మరి అన్టచబిలిటీ కదా. ఎక్కడ ఉన్నారో ఆ పిచ్చి నా కొడుకులు, వీళ్ళకి బాగా బాగా బుర్రలు ఎక్కువ ఇదైపోయి ఈ కొంతమంది ఈ వ్యవస్థల్లో ఇలా కుళ్ళును చేర్చేశారు, అలా తయారు చేసేసారు. అంటే గాలి మలినమైపోతుందా? గాలి నువ్వు ఇచ్చావా, నీ అయ్యి ఇచ్చాడా? అంతే కదా. పాటోడు ఇచ్చాడా? పంచభూతాలు అనేవి సూర్యుడు ఎవరైనా కొనుక్కొచ్చాడా? అందరి మీద నీకెంత సూర్యకిరణాలు అందరి మీద పడ్డాయి కదా. దీనికోసం ఉద్యమాలు జరిగినాయి తల్లి. అంబేద్కర్ కానీ ఇలా మహనీయులు మా వాళ్ళంతా. కాంశీరామ్ గారు బీసీల కోసం కష్టపడ్డాడు. మా పాపులేషన్ ఇంత, మా సీట్లు ఇంత కావాలనే మహానుభావుడు తన జీవితాన్ని త్యాగం చేసిండు ఆయన. అర్థమవుతుందా? ఈరోజు జ్యోతిబాయి పూలే, సావిత్రిబాయి పూలే, ఆ తల్లే లేకపోయినట్టు ఈరోజు మనం చదువుకోకపోతుంటే. ఆమె మీద చదివియాలని చెప్పి నేను ఆ విలేజెస్ అన్నీ తిరిగి వచ్చా. కాంశీరామ్ ఇంటికి మొన్న వెళ్ళేసి వచ్చా. జ్యోతిబాయి పూలే గారు, సావిత్రి గారు ఇంటికి పోయి నేను మొన్న పోయి చూసి వచ్చా. ఎందుకంటే అసలు ఆ మహనీయులను చూడకుండానే మేము లీడర్లు అంటారు ఇక్కడ. అసలు నిజమైన వాస్తవాలు తెలియదు చాలామందికి. కానీ నేను చూడాలనుకున్నా, చూసినాక మాట్లాడతా అని నేను ప్రాక్టికల్గా చూసి వచ్చాను. ఆమె గురించి ఆ బస్తీలో తిరుగుతుంటే అసలు నాకైతే రియల్గా ఎంత బాధపడ్డానంటే, ఆ తల్లికి ఎంత పడినా అంబేద్కర్ రాయడం వరకే అయింది, కానీ అమలు చేయడం కోసం ఆమె ఆ రోజులలోనే ఆమె చదివించాలని వెళ్తూ ఉంటే అప్పర్ కాస్ట్ వాళ్ళు ఈ జాతి క్లీన్ చేసే వాళ్ళకి ఈ చదువు అవసరమా అని ఆమె మీద మలినాలు అంటే షిట్ తీసి విసిరేశారంట ఆమె మీదకి, తిరగనీయకుండా. ఓకే. ఆ వేసినా కూడా ఆ తల్లి ఏమనకుండా ఆ శారీని తీసేసి ఇంకొక శారీని మార్చుకొని మళ్ళీ ఆ ఉద్యమాన్ని కొనసాగించి ఆడపిల్ల చదవాలి అని చెప్పి ఆ రోజు ఉద్యమం చేసింది ఆ తల్లి. ఈరోజు ఎదవలి ఒక్కడన్నా సావిత్రిబాయి పూలే గురించి ఎక్కువ మాట్లాడతారా చెప్పమన్నాడు ఎవరన్నా? ఏ రాజకీయ నాయకుడు ముందు మహిళను ముందు పెడుతున్నాడో చెప్పండి? ఏ ఉద్యమంలో హైలైట్గా ఒక దళిత బిడ్డను ముందు ఫోకస్గా పెడుతున్నారో చెప్పండి? మీకేనా రాజ్యాధికారాలు? తెలివి మీ ఒక్కరి సుత్తేనా? అంబేద్కర్ లాంటి వాడు రాకపోయినట్టు ఈరోజు రాజ్యాంగం నువ్వు రాస్తుంటివా? నువ్వే రాసేటోడు అయితే మరి నువ్వెందుకు రాయలేదు ఆ రోజు? రాజ్యాంగంలో రాసలేంత చేతగానివాడు మీరైనప్పుడు శాసించడానికి మీరెవర్రా మమ్మల్ని? ఎవరు మీరు? నా జన్మను నువ్వు నిన్ను అడిగి పుట్టామా దళితులుగా? మేము అడిగి పుట్టామా దళితులమని? లేకపోతే నువ్వు బాపనోడుగా పుట్టాలనో, లేకపోతే నువ్వేదో పెద్ద గొప్పోడు అనుకుంటున్నావు. గొప్పోడువైనా అయినా ఈరోజు పరిస్థితి ఏంటి? అంబేద్కర్ ఒక బ్రాహ్మణుడిని పెళ్లి చేసుకున్నాడు. తెలిసారా మూర్ఖులారా? తెలియనివాడు మాట్లాడతాడు ఎర్రన్నా ఎన్న. ఇప్పుడు మొత్తం చదువుకుని మొత్తం మాట్లాడినవాడితో మాట్లాడచ్చు మనం. అటు ఇటుగా అన్నవాడితో మాట్లాడితే ఇక నా దృష్టిలో ఇక వాడు అంతే. అట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. హాఫ్ అన్ అవర్ నడుస్తూ నేను గొప్ప అని ఓ జెండా పెడతాడు, 4 ఫోటోలు పెడతాడు, కథం వాడు ఉద్యమం స్టార్ట్ చేస్తాడు. అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళు పడ్డవి అది నిజమైనగా వాళ్ళకి నివాళులు అర్పించాలంటే దానిలో పనిచేయాలి కదరా తల్లి. ఎవడు చేస్తున్నాడు వాస్తవంగా?
ఎవడూ లేదు. నాలాంటిది ఒకరు చెప్పిందంటే, ఏ అక్క ఏంటో పని లేదక్క నీకు, ఎందుకక్క ఇవన్నీ చెప్తావు అంటారు నన్ను. కానీ నాలాంటి చెప్తూనే ఉంటుంది. అందరూ చెడుగా చెప్తున్నప్పుడు నేను పాజిటివ్గా, నిజం చాలా కష్టమైన పనమ్మా. యథార్థాన్ని ఎదుర్కోవడం అనేది చాలా కష్టమైనది. అది స్త్రీకి చాలా కష్టమైనది, అందులో దళితురాలకి ఇంకా కష్టమైనది. నా నియోజకవర్గంలో అవమానం పడ్డాను నేను ఒక రెడ్డిలతో. స్టిల్ ఇప్పుడు కూడా పడుతున్నాను నేను. ఇప్పుడు కూడా మొన్న నేను రంగారెడ్డి జిల్లాలో అమిత్ షా గారు వచ్చినప్పుడు, అమిత్ షా అంబేద్కర్ అని అన్నందుకు దాని మీద రిప్రజెంటేషన్ ఏంకి వెళ్ళానమ్మా. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళాలి. ఇచ్చింది ఎవరమ్మా? నన్ను పక్కన దొబ్బేశారు కిందికి మా రెడ్డి తమ్ముళ్ళు. కింద పడిపోయాను నేను. ఒక్క నా కొడుకు నన్ను పరామర్శించలే, వెనక్కు తిరగలే. నన్ను తోసేసి నేను కింద పడినా నన్ను చూడకుండా వెళ్ళి ఈ దొంగలు ఎవరైతే మమ్మల్ని జాతిని తొక్కేశారో వీళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ ఈయనకి వెళ్ళారు. నా జిల్లాలో జరుగుతుంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను రోజులు నా వెనకాల పని కట్టుకొని పడ్డారు నా వెనకాల. కానీ నేను ఎక్కడ ఎవరికి తగ్గలేనే, ఇప్పుడు కూడా తగ్గను. పదవి ఉన్నా లేకపోయినా అంబేద్కర్ ఏం చెప్పాడు? పోరాడమన్నాడు, సాధించమన్నాడు. నేను అదే సాధించడానికే ఉన్నాను అంతే. ఎక్కడ తగ్గను నేను ఎవరికి తక్కువరా? నువ్వు కూర్చో, నేను కూర్చున్నా. లేదు రిజర్వేషన్ ఎత్తేయమంటున్నారు. ఓకే అనుకుందాం. మాకు బుర్ర లేదు, మీకు బుర్రలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అన్నావు ఎందుకు అవసరం లేదు, పేదవాడికి గొప్పవాడికి మధ్యనే ఉండాలి అంటున్నావు. అంత ఈజీగా నేను ఒప్పుకోను. రిజర్వేషన్ టచ్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు నా కొడుకులారా. ఎందుకని ఈ భాష ఎందుకు వాడాల్సి వస్తుందంటే, ఒక అంబేద్కర్ బిడ్డని నేను. ఎందుకంటే రిజర్వేషన్ అనేది మాకు ఎందుకు అవసరం అంటే, అనగారిన కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా మేము ఎదగలేదు. ఇంకా ఒక తరంలో ఎమ్మెల్యే అవునాము, రెండోసారి టికెట్ ఇవ్వరు. అదే మీ జాతుల్లో మాత్రం మీకు వస్తాయి, మీ పెళ్ళాలకు వస్తాయి, మీ అన్నదమ్ములకు వస్తాయి, మీకు మంత్రులు వస్తాయి. నిన్నటిదాకా అమ్మనాభూతులు వాళ్ళని తిడతావు, ఈరోజు వస్తావు. అంటే నీ కులానికి ఒక పేటెంట్ రైట్ ఇచ్చావా చెప్పు? అంటే నీకు డబ్బుండి కొంటున్నావు, నువ్వు అమ్ముకునే వాళ్ళు అయిపోయారు. అట్లా జనాలు కూడా తయారైపోయారు. ఎవరు రియల్ లీడర్ అర్థం కావట్లేదు, ఎవరు ఫేక్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందమ్మా, ఆ సోషల్ మీడియా 2 అడుగులు వేసి ఒక ఫోటో తీసి పెట్టేస్తారు కథం. వాడు లీడర్, వాడు ఫ్యాన్ ఫాలోయింగ్, దానికి లీకులు. ఆడేం లీడర్ నా దృష్టిలో? సోషల్ మీడియా అనేది ఒక ఫేక్. దాన్ని మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. ఆ సోషల్ మీడియాని పాజిటివ్గా, ఒక అన్యాయం జరుగుతున్న వాళ్ళు నిజమైన వాస్తవాలను చూపించే మీడియా ఛానల్స్ కావాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు కావాలి. ఈరోజు ఏడ జరుగుతుంది? మొత్తం ఒక అమ్మాయి చనిపోతే సపోజ్ అనుకుందాం, అమ్మాయి లవ్ కేసులో చనిపోయిందని న్యూస్ వస్తుంది. కానీ తర్వాత మనం అనుకుంటాం ఆ రోజు అదే న్యూస్ అన్ని ఛానల్. మనమేమో అనుకుంటాం, అయ్యో ఆడపిల్ల కదా పాపం చనిపోయింది కదా అని ఆ తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని ఒక తల్లిగా, ఒక స్త్రీగా మనం బాధపడుతుంటామా? రెండో రోజు ఆ అమ్మాయి ఆత్మహత్య ఎందుకు చేసుకుందంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ కాదని చూపించేస్తాయి. ఎటు తిరిగి మళ్ళీ స్త్రీని మీదకు తోసేయడం, స్త్రీ క్యారెక్టర్ని స్పాయిల్ చేయడం. అంటే ఇక్కడ మనతో పాటు, మన సిద్ధాంతంతో పాటు పితృస్వామిక వ్యవస్థ, అంటే మగవాడి డామినేషన్. అంటే ఏదైనా నేనే ఉండాలి, నువ్వు ఒకవేళ పదవిలో కూర్చున్నా నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు అడ కూర్చుంటే సర్పంచ్ కూర్చో మాట్లాడద్దు, సంతకం నేను పెడితే మన కాడ పెట్టు అని మొగరాయిలు వెనకాలే ఉన్నారు. ఇంకా మహాతల్లి కళ్ళు తెరిగి సహజంగా మంది పితృస్వామిక వ్యవస్థే కాబట్టి ఆ పరిస్థితి పోవాలి. అది పోయింది కూడా, ఇప్పటివరకు చాలా పోయింది. ఒకప్పుడు మగవాడు ఉద్యోగం పురుష లక్షణం అన్నావు, మొగుడికి ఉద్యోగాలు రావట్లే, ఆడపిల్లలు ఉద్యోగాలు ఎక్కువ చేస్తున్నారు. వాడికంటే ఈ అమ్మాయిలు ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎంత లక్షలు సంపాదిస్తున్నారు. మరి వాడికి ఉద్యోగమే లేదు, వాడి చదువు లేదు, ఒక కులమని ఒకడు పెట్టుకొని పెద్ద బీకాలు పోతున్నాడు ఒకడు. ఇంకోడేమో అసలు ఏమి పని పాట చేయడు కానీ అయ్యి ఆస్తిని చూపించుకొని పెళ్ళం కావాలని వస్తున్నాడు. అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నారు ముఖం మీదే. బాబు మాకు పెళ్ళి అనేది ఇంపార్టెంట్ ఏం కాదు నాయనా, నేను వచ్చి నిన్ను మేపడం ఎందుకు, నా సంపాదన, నా తల్లిదండ్రుల విద్య నా దగ్గర ఉంది, బతకగల ధైర్యం నాకు వచ్చింది, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను, నాకు అవసరం లేదు. ఓకే, ఇలాంటివైనా జరిగినా కూడా న్యాయ వ్యవస్థ పోరాడే శక్తికి ఎంతోమంది విజయాలు సాధించారు. మొన్న చూడు మరణ శిక్ష విధించడం జరిగింది కొంతమంది కొన్ని కేసులు. యాక్చువల్గా ఈ రిజర్వేషన్కి సంబంధించి సాధించుకున్నారు, అంతా బాగానే ఉంది, పోరాటాలు చేశారు, బిల్లు ఆమోదం పొందింది, అన్నీ బాగున్నాయి. కానీ అమలు ఎట్లా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు అన్నమంతా వండి అమ్మా అంతా రెడీ అయిపోయింది తల్లి, అన్నం వండేసిన తర్వాత కూడా ఈ ఫ్రూట్స్ అనేవి అమ్మా, ఇప్పుడు నువ్వు పని చేస్తుంటే కొన్ని చిన్నవి వస్తూ ఉంటాయి. దానికి నిజంగా అవసరమైన ఎవరు నిజంగా చేయగలరు అమ్మా? ఫేక్ సర్టిఫికేట్ వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, రిజర్వేషన్లు, దొంగ రిజర్వేషన్లు. అదే అందుకనే అవన్నీ తీయడం మొదలు పెట్టడం చేద్దామా? లేతే ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ఈ సమయం లోపల ఏవైతే శాతం ఇచ్చారో అవి సరియైనంగా కింది లెవెల్ ఉన్న జాతుల నుంచి మొదలు పెట్టుకొని మా వరకు కొంచెం బాగున్న వాళ్ళకు వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసుకొని ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకొని గవర్నమెంట్ మద్దతుతో ఇగో వీళ్ళకు ఉందండి ఈసారి వీళ్ళకి ఇవ్వండి అని మా మధ్యలో మాకు ఒక
ఐక్యత భావం కనుక వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మాకు డిఫరెన్సెస్ తెలియలేదు ఎన్ని రోజులు. బీసీ వాళ్ళకి ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలియలేదు, ఏ కులానికి ఎన్ని ఉన్నాయో తెలియలేదు, ఎక్కడ రిజర్వేషన్ సడన్గా మారిపోతుందో తెలియదు. ఇప్పుడు ఇది ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, వీళ్ళు రావాలనుకుంటే ఈ రిజర్వేషన్ కూడా మార్చేస్తున్నారు కలెక్టర్ దగ్గర కూర్చొని. అంటే పవర్ని ఏ రకంగానే వాడుకోవడం వాళ్ళకి బాగా వెన్నతో పెట్టిన విద్య అయింది. కానీ ఇప్పుడు అది కుదరదిగా. మన దగ్గర జనాభా లెక్కలు మొత్తం మీద సరిగ్గా అమలు జరుగుతుంది అంటే 100% జరుగుతుంది. జరగకపోతే దానికి ఆధారితపూర్వకంగా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, నేను చేసింది అవును నేను ఈ కులమే అని ఆధారాలతో సహా, ఆధార్ కార్డుతో సహా వాళ్ళు ఇచ్చే సంతకాలు కూడా పెట్టారు. నేను ఎక్కడ తప్పు చేయలేదు, మీరు కావాలంటే ఛాలెంజ్ చేసుకోవచ్చు అన్నాడుగా. సో 100% ఎవరు ఛాలెంజ్ చేశారు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా. నేను ఏమంటున్నానంటే ఎవరో ఒకరు కంప్లీట్ చేయాలమ్మా, ఎండ్ చేయాలి. ఇక దాన్ని సాగించుకుంటూ పోదాం, దుకాణాలు నడుస్తూనే ఉండాలంటే ఎన్ని రోజులు నడిపిస్తావు దుకాణం? అందుకే ఇప్పుడు దుకాణాలు బందీగా, ఎప్పుడు ఆ దుకాణాలు పెట్టుకున్నా మా జనాలే తంతారు పోయి. ఇప్పటివరకు మనం రాజకీయ అంశాలు మాట్లాడాము, అలాగే వర్గీకరణకు సంబంధించి మీరు చాలా చక్కగా తెలియజేస్తారు అన్ని విషయాలు కూడా, ఒకప్పుడు ఉద్యమం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా. ఇక సామాజిక అంశాలకు సంబంధించి కొంత మాట్లాడితే, పరువు హత్యలు అనేవి పుష్పలీల గారు కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. అత్యంత బాధాకరం అంటే దారుణం కూడా. ఒక అమ్మాయి అంటే తన కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని పరువు తీసిందని చెప్పి పరువు హత్య, అంటే మనం పెట్టుకున్న పేరే విచిత్రం. పరువు హత్య అంటే పరువు ఎప్పుడు ఉంటుంది? ప్రాణం పోస్తే పరువు వస్తుంది, ప్రాణం కాపాడితే పరువు వస్తుంది. పరువు తీసిందని హత్య చేస్తే పరువు ఎక్కడి నుంచి వస్తుందని చిన్న లాజిక్ అర్థం ఏంటో డెఫినేషన్ తెలియదు. చిన్న లాజిక్ మిస్ అయ్యి ఎందుకు ఈ రకంగా పేరెంట్స్ రియాక్ట్ అవుతున్నారు అంటే ఈ పరువు హత్యలు జరుగుతున్నాయి అసలు. అబ్బా, ఈ కులం అనేది ఒక మన భారతదేశానికి పెద్ద శని. ఎప్పుడైతే ఇప్పుడు అమెరికాలో కులం ఉందా? లేదే. ఇప్పుడు వాళ్ళంతా గ్రహాంతాల్లో వెళ్ళేసి స్పేస్ లెవెల్లో కంట్రోల్ చేసి ఇంకో గ్రహంలోనే మనం బతకొచ్చని ఎలన్ మాస్క్ లాంటోడు ప్రయత్నాలు చేస్తుందా? అది చూద్దామా? లేదు ఈ కులాల రొచ్చులో ఉండి నా కులమోడు తక్కువ కులం దాన్ని ఎందుకు చేసుకున్నాడు, లేదా తక్కువ కులపడు ఎక్కువ కులం దాన్ని ఎందుకు చేసుకున్నాడు, నా పరువు అసలు నీ పరువుకు ఏంట్రా డెఫినేషన్ అన్న తల్లిదండ్రులకు నేను నిజంగా అడగదలుచుకున్నా. ఎప్పుడైతే కులాలు కొంచెం పోవాలంటే కులాంతర వివాహాలు జరగాలి. నేను చెప్పింది కాదు, వేమన దగ్గర నుంచి చెప్పారు, అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా చేసుకున్నారు. ఇది ఒక శుభ సూచకం. ఎందుకంటే ముందు తరాల్లో నీ కులం ఏంటి నా కులం ఏంటి అనకుండా ఒక మనిషిగా గౌరవించుకొని రెస్పెక్ట్ ఇచ్చుకొని వాళ్ళకు నచ్చిన భావాలు కలిసినప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు పేరెంట్స్ ఒప్పుకోవాల్సిందే. అలా ఒప్పుకొని కూడా చాలా జరుగుతున్నాయి. ఎవరో అది కొంత క్రేజ్ అనో, ఆ సినిమా పిచ్ అనో, లేకపోతే పాపులారిటీ కోసమనో అది చేసిందంటే దాని వెనకాల ఒక ప్రాణం పోతుందిరా. అది ఎవరో కాదు, నువ్వు కన్నా బిడ్డలు కదా. నీకు ఆ విలువ ఇప్పుడు అర్థం కాదు. రేపొద్దున నువ్వు ఓల్డ్ ఏజ్లు పోయినప్పుడు, లేకపోతే నీ బిడ్డ లేని లోటు నువ్వు చంపిన నీకే అది అర్థమవుతుంది తర్వాత. అప్పుడు నీ బిడ్డను నువ్వు తెచ్చుకోగలవారా? సో మూర్ఖులు ఇవంతా. దీని వెనకాల పరువు ఏం పరువురా నాయన? నీకున్న ఏం తాతల నాటి కోటలు ఉన్నాయా, లేకపోతే నా తరతరాల ఆస్తులు ఉన్నాయా? సరే, ఆస్తులు ఉన్నోడు చేస్తున్నాడు అంటే అదొక రకం. మారుతి గారి సంగతిని చూసాము. అమ్మాయిది ఎంత ఘోరంగా చంపేశాడు ఆ అబ్బాయిని. ఇప్పుడు ప్రణయ్ హత్య చూస్తే మిర్యాలగూడలో మీరు కూడా చాలా దగ్గరగా గమనించారు. అంటే అక్కడ ఒక గర్భిణీ స్త్రీ తను అమృత ఆ నిండు ప్రాణాన్ని గొడ్డలతో నరికి చంపడం నిజంగా అందరూ ఓన్ చేసుకున్నారు ఆ హత్యని. ఎందుకంటే ఆ సంఘటనని, ఎందుకంటే అందరినీ కలిచివేసింది. అంటే ఎందుకు ఇక్కడ చేశాడు? అంటే ఇక్కడ దళితుడు తక్కువ కులము, ఈ కుల భావనేనా లేకపోతే ఇంకో కోణం ఏదైనా ఇక్కడ? కులం ఒకటే, అంతస్తు ఒకటి. ఆస్తి అంతస్తులు, వాడికి అంతస్తు లేదు, నేను ఇంత బాగా నిన్ను పెంచాను, నువ్వు కష్టాలు. అతి ప్రేమ, పిల్లల మీద అతి ప్రేమ. నా బిడ్డ ఆ పరిసరాల్లో బతకలేదు, ఇలాంటి వాడిని చేసుకుంటే ఎలా అనేది తండ్రి పడ్డ బాధలు అర్థం చేసుకోగలం. అది కూడా ఒక రకంగా తల్లిదండ్రులు ఏమనుకుంటారో పెద్దవాళ్ళు చెప్తారు. ఆడపిల్లనంట బాగా డబ్బులు ఉన్నోకి ఇచ్చుకోవాలంట, కోడలనేమో బాగా పేదింటి అమ్మాయిని తెచ్చుకుంటారంట. పెద్దట వెనకలు అదేగా చేసేవాడు. అంటే ఆడపిల్ల 10 ఇంతలు ఎక్కువ ఉన్నోడు ఇస్తే నా బిడ్డ ఇంకా సుఖపడుతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ లవ్ మ్యారేజ్లో అది రివర్స్ అవుతుంది. అవడం వల్ల నేను ఇంత బాగా పెంచిన నా బిడ్డ ఇప్పుడు కష్టాల్లో పడుతుంది, ఇది పొరపాటు చేస్తుంది, తెలిసి తెలియక తప్పు చేస్తుంది, ఈ భ్రమలో పడింది అని పేరెంట్స్ బాధపడుతున్నారు. అయితే ఈ పెళ్ళి అనేది సమాజంలో అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు చూడు, ఇంకో కల్చర్ వచ్చేసింది, లివింగ్ రిలేషన్ అంటున్నారు. అవును, దీన్ని తప్పించుకోవడానికి ఇంకో సంస్కృతి వచ్చింది, చండాలమైన సంస్కృతి. ఏంది ఒకటే రూమ్లో కొన్ని ఇప్పుడు నేను ఒక సైట్ చూసాను, వెబ్సైట్. అది మొత్తానికి ఇంకా ఆ హోటల్స్ మొత్తం లివింగ్ రిలేషన్స్ ఏనంట. ఇంకా వాళ్ళ హాస్టల్స్ లివింగ్ ఎవడన్నా ఉండొచ్చు, ఎవరితోడన్నా ఉండొచ్చు. ఎక్కడ పోతుంది మరి? దాని కళ్ళు కనబడతలేదా ఈ బీజేపీ వాళ్ళకి? అది ఎక్కడ ఫారెన్ కల్చర్ కదా మరి దాన్ని కంట్రోల్ చేయి కదా నువ్వు.
మనది లివింగ్ రిలేషన్లో ఉంటే దానికి ఎంతవరకు రాజ్యాంగపరంగా నీకు ఇప్పుడు హిందూలా ఉంది, ముస్లింలా ఉంది, ఆ లాలలో కనీసం వాళ్ళకి ప్రశ్నించడానికి ఉంది రాజ్యాంగపరంగా మనం కోర్టుకెళ్ళి. ఈ లివింగ్ రిలేషన్ అనే కల్చర్ మనది కాదే, విదేశాల్లో ఉందే. దీన్ని నేను అక్కడ పోయి అమెరికాలో ప్రశ్నిస్తావా? నీకు వచ్చింది, నీకు నచ్చింది, నువ్వు 4 రోజులు ఉంటావు, మళ్ళీ ఆడి నచ్చలేదని దాన్ని వదిలేస్తావు, వాడిని వదిలేస్తావు. మధ్యలో పిల్లలకి అంటున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవడిచ్చాడు మీకు ఆ పిల్లల్ని కనమని? కనకండి పిల్లల్ని. లేకపోతే ఈ దేశంలో అనాథ పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అలా డిసైడ్ అయిపోయి ఆ పిల్లలన్నీ పెంచుకోండి పోని. ఇప్పుడు అమెరికాలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోరు. ఎవరికి వచ్చినా వాళ్ళ పనులు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ తదనంతరం ట్రస్ట్కి చేసుకుంటారు, లేదా ఒక హార్ఫన్ హోమ్కు రాసేస్తారు. వాళ్ళకి నచ్చిన లైఫ్లో బతుకుతారు వాళ్ళు. ఆ కల్చర్ వేరే. అక్కడ అందరికీ మదర్స్ డే, ఫాదర్స్ డే ఉంటాయి. అక్కడ ఒక ఫాదర్ ఉండడు, ఒక మదర్ ఉండదు. అక్కడ మళ్ళీ ఇద్దరు కలిసి ఒక పిల్లలు ఉంటారు. మళ్ళీ ఒక మదర్కి 3 ఫాదర్లు, ఒక పిల్లలకి 3 ఫాదర్లు ఉంటారు, 2 ఫాదర్లు ఉంటారు. ఆ కల్చర్ వేరు. ఇక్కడ ఒకటే భార్య, ఒకటే. మన చూడకు దరిద్రం మనది. పౌరాణికాలు మనవి. మహాభారతం, రామాయణం చూడండి. రామాయణమే ఏకపత్ని వ్రతం. రాముడు చెప్పిందే సీత పాటించాలి. ఆఖరికి ఎవడో అన్నాడు కాబట్టి తీసుకుపోయి ఆమెను అందులో అడవిలో పడేశాడు. 2 కడుపులో ఉన్న గర్భిణిని కూడా తీసుకుపోయి నిర్దాక్షిణంగా పంపించాడు రాముడు. అలాగే ఇక్కడ మహాభారతంలో ద్రౌపదికి 5 మొగుళ్ళు. ఏది పాటించమంటావు చెప్పున్నావు? ఏ ధర్మాన్ని పాటించాలి మనం? నీకా ఆ చరిత్ర తెలియదు పూర్తిగా, ఈ చరిత్ర తెలియదు. నువ్వు ముందు తరాల వాళ్ళకు నువ్వేం చేస్తావు? రాముడు గొప్ప అని వాడంటాడు, వీడేమో కృష్ణుడు గొప్ప అంటాడు, లేదు నాకు రావణుడు గొప్ప అంటాడు, నేను నా జాతిలో వాడు గొప్ప అంటాడు, వీడు. ఎందుకు రానైనా మాకు ఆ సోది? మాకు అవసరం లేదు, పిల్లలకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. మేము ఎప్పుడు విమానాల్లో ఎక్కాలన్నా, ఇంటర్నేషనల్ ఫ్లైట్లో తిరగాలన్నా, నేను పోటీ ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ వస్తుంది. ఇక మనుషులు బుర్రతో పని లేదు. ఇక రామాయణాలు మహాభారతాలు కూడా మడతపెట్టి మూసేసేయాలి. ఇప్పుడు గుళ్ళు గోపురాలు కూడా నడవవు, అంతా రోబోటిక్. నీ బుర్ర నీ కంట్రోల్లో ఉండదు. నీకు చెప్పేసేస్తే అది చెప్పినట్టు నువ్వు వినే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రమాదం పెద్దది. ఇప్పుడు అంటే ఇప్పుడు అధునాతనం వైపు మనం అడుగులు వేస్తున్నాం. అంటున్నా నేనైతే, అసలు అది ఆపమంటున్నా. అయితే అడుగులు వేస్తున్న ఈ టైంలో కూడా మొత్తం కులం తర్వాత మూఢ విశ్వాసాలు, సమాజం, డబ్బు, వీటి చుట్టూనే తిరగటం. అంటే ఎందుకు తిప్పుతున్నారంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము. వీళ్ళు గొప్ప, నేను గొప్ప, నేను బాపనోడు గొప్ప, నువ్వు ఒరే బాబు, నువ్వు గొప్ప అయితే నీ వరకు పెట్టుకో, నీ బతకడానికి సోర్స్ నువ్వు చూసుకో, మేమేం అనట్లేదు. అలానే నువ్వు అవతల వాళ్ళని అవమానపరిచే రైట్ నీకెక్కడిది? నువ్వు నన్ను తక్కువ చేసి చూడను, ఒక స్త్రీని చులకన చూడవద్దు. ఒక పక్కన అమ్మోరా అంటావు, ఎలములు పోషములు ప్రతి దేవతలు 30 కోటి దేవతలను పోషించమని చెప్తావే. మరి ఆ లెవెల్లో ఉన్న వ్యవస్థలో ఇప్పుడు నువ్వు ఇలా చేయడం తప్పు కదా. ఎక్కడున్నాం మనం? అందుకే పిల్లలు ఎవరు ఉండట్లేదు ఇక్కడ. విదేశాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? అసలు మోదీకి దమ్ముంటే ఇప్పటి వరకు మన పిల్లలు ఎన్ఆర్ఐస్గా మారిపోయి ఇండియాకు రానంటున్నారు. ఎందుకు అడగమనండి. ఈ 10 ఏళ్లలో ఎంతమంది వెళ్ళిపోయారో చెప్పమనండి. నీకు దమ్ముందా? నీ చేతగానితనానికే పిల్లలు ఫారెన్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అక్కడ సోర్సెస్ ఎక్కువ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ. అంటే అది కూడా మీరు బీజేపీ ఖాతాలోనే వేస్తున్నారా? అది కూడా కాదు, అంతే కదా. ఇప్పుడు నువ్వు నీ దేశంలో ఉన్న భారతీయుల గురించి నువ్వు కష్టపడుతున్నాడు అయితే, అంటే మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటము, చదువుకుంటారు, అక్కడ సెటిల్ అవ్వద్దు. ఎందుకు అవుతున్నారు మన పిల్లలు? అదొక ప్రొసీజర్, అదొక పార్ట్. అంటే ఇక్కడ పార్టీ దేశంలో ఇంత పెద్ద గొప్ప దేశం, అంటే ఇక్కడ పార్టీకి అంటగట్టడం అనే విషయంలో పార్టీ పక్కా అప్పచెప్తాను నేను. ఎందుకంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నేను ఒక తల్లిగా చెప్తున్నాను, నాకున్న ఒక బిడ్డ ఈరోజు అమెరికాలో పనిచేయాల్సి వచ్చిన పరిస్థితి. నేను ఎందుకు బాధపడుతున్నాను? అదే నువ్వు ఇక్కడ సిస్టంలో, నువ్వు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంప్లిమెంటేషన్స్ బాగుండి పిల్లలకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు అనుకున్న స్కిల్లో ఎప్పుడో డెవలప్మెంట్ చేసి వాళ్ళకు అనుకున్న ఉద్యోగాల్లో శాలరీస్ ఎక్కువ ఇచ్చి వాళ్ళకి శ్రమకు తగ్గ వేతనాలు నువ్వు ఇస్తే ఈరోజు మన బిడ్డలు పోయి అమెరికాలో ఎందుకు చేయాలి? అదేదో నువ్వు క్రియేట్ చేయలేవా? నువ్వెందుకు చేయలేకపోతున్నావు అంటే నీకు ఎంతసేపు ఈ రొచ్చు కావాలి. ఈ తన్నుకోండి, కాల్చుకోండి, మీరు కొట్టుకొని చావండి. నేను మాత్రం మన్ కీ బాత్ రేడియోలో మాట్లాడతాను. సో ఇక్కడ మన డిస్కషన్ టాపిక్ వచ్చేసి ఇక్కడ పరువు హత్యలకు సంబంధించి కదా పుష్పేల్ గారు. అయితే ఏదైనా నేను ఇటు తిరిగి అక్కడికే వస్తున్నా తల్లి. ఈక్వల్ దుర్మార్గ వ్యవస్థలో బీజేపీలో ఎక్కువ ఉంది. ఇప్పటి వరకైతే బీజేపీ అనే పార్టీని స్థిరస్థాయిగా గెలిపించుకుంటూ పోతామో ఇవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అదే కాంగ్రెస్ సెక్యులర్ భావాలు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అందరం కలిసి ఉంటాం. ఇప్పుడు పండగ వచ్చింది ఈరోజు, రంజాన్ మాసం ఇది. అందరు కూడా ఇఫ్తార్లో పోయి తింటాంగా, తినవా?
వాళ్ళు మేము ఇస్తే మేము వెళ్ళి కలుస్తాం, వాళ్ళు మా ఇళ్ళలోకి పంపిస్తారు, మేము కలిసి పక్కనే ఉంటాం, ఈద్ ముబారక్ చెప్పుకుంటున్నామే. నీకే కళ్ళు మండినాయిరా బాబు. మీరు సెక్యులర్ భావాలు ఉన్నాయని మీరు చెప్పుకుంటున్నారు, కానీ బీజేపీ కూడా మాకు సెక్యులర్ భావాలు ఉన్నాయి మాకు ఎక్కడ కూడా అని ఎవరి పార్టీని వారు సమర్థించుకోవడం, రాజకీయాల్లో విమర్శలు. నువ్వు నాకు చెప్పమని తల్లి. రాజకీయాల్లో నువ్వు రాజకీయంగా ఇఫ్తార్ పార్టీలో నువ్వు పోతున్నావచ్చు, మోదీ ఇఫ్తార్ పార్టీకి నువ్వు పోతున్నావచ్చేమో, మసీలలో పోయి ఓట్లు అడగలేదా? కాదు పుష్పలీల గారు, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఇవి సహజం. 100%. సో ఇక్కడ వచ్చి ప్రణయ్ హత్య కాంటి దానికి కూడా ప్రేరేపించబడింది ఏంది అంటే ఈ కులాల రొచ్చే అంటున్నా నేను. ఓకే, అందుకే కులాలను మతాలని బాగా ఇంకా పెరగడానికి స్కోప్ ఉన్న ఈ 10 years లోపల ఇప్పుడు మళ్ళీ 3వసారి గెలిచారు, ఇంకా పెరుగుతుంది అంటున్నా. అది మోదీ గవర్నమెంట్లో ఎక్కువ జరుగుతున్నాయి. గతంలో జరిగిన పర్సంటేజ్ జరిగిండొచ్చు, జరగలేదని నేను అనట్లేదు. అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత ఛానల్ లేదు, ఇంత పబ్లిసిటీ లేదు, కానీ అప్పుడు జరిగిండొచ్చు, కానీ పర్సంటేజ్ తక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. ఈ జరగడానికి ఆపగల శక్తి ఏది? ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాను కంట్రోల్ చేసే వ్యవస్థ లేదు. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంది, ఏవైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ ఉందా? ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, దాంట్లో పిచ్చి యాప్స్ ఉన్నాయి, దానికి పనిచేసే ఆపు చేసే యంత్రాంగం ఏమైనా పనిచేస్తుందా? ఆ వైరల్ నువ్వు 6 ఏళ్ల పిల్లలకు కూడా ఈరోజు క్లాసెస్ కరోనా వచ్చినప్పుడు వాడు సెల్ ఫోన్లోనే చదవాల్సి వస్తుంది, వాడికి అడిక్షన్ అయిపోయింది. ఇప్పుడు వాడికి వైరల్ చూస్తూ ఉంటే, రీల్స్ చూస్తూ ఉంటే వాడికి బూతులు కూడా వస్తున్నాయి. దానికి నువ్వు తల్లిదండ్రులు మనం ఏం చేయలేకపోతున్నాం. అట్లాంటి టెక్నాలజీ దాన్ని తీసుకో, అంతేగాని ఆడ గుడి కట్టిస్తా, ఈడ గుడి కట్టిస్తా, ఈడ భజన చేస్తా, నువ్వు కూడా భక్తి మార్గంలో పో, గెలిస్తే నేను రాముని గుడి కట్టిస్తా, లేదా కృష్ణుని గుడి కట్టిస్తా, ఏ చిప్ప పట్టుకొని అక్కడ కూర్చొని గుళ్ళ దగ్గర కూర్చోమంటారా? ఏం కావాలో మనకి? టెక్నాలజీ పరంగా పండించమంటున్నాం. కులాన్ని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, నేను నచ్చకుండా వెళ్ళకండి, మీరు ఇటువైపు వాళ్ళు వెళ్ళకండి, అలా అటువైపు వాళ్ళు వెళ్ళొద్దు. సమాజంలో మా తల కొట్టేసింది, మా పరువు పోయింది. నీకున్న పరువు నాకు ఒకసారి చెప్పండి, డెఫినేషన్ చెప్పమంటున్నా నేను. కులం అంటేనే డెఫినేషన్ సరిగా లేదు. ఏ కులం ఎక్కడి నుంచి పుట్టిందో ఎవడికి తెలియదు. నీకు తెలుసా? చారిత్రక మూలాలు చూస్తే నవ్వినవి చేస్తావు. ఇక్కడ ఎస్సీ అన్నాడు, ఇంకో రాష్ట్రంలో బీసీ, తెలుసా నీకు? అది బీసీ ఉన్నాడు, ఇంకో రాష్ట్రంలో ఓసీ, ఇంకో రాష్ట్రంలో. నేను తిరుగుతాను కదా అన్నీ, అసలు నవ్వొస్తుంది. ఎవరిని ఎస్సీ అనాలో ఎవరిని బీసీ అనాలోనే క్లారిటీ లేదు.